వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు అప్డేట్ ఏంటంటే జంజీ రివాల్యూషన్ నడుస్తుంది అక్కడ నేపాల్లో. జంజీ రివాల్యూషన్, జంజీ అంటే ఏంటంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వాళ్ళని జంజీ జనరేషన్ గా గుర్తించారు. జంజీ జనరేషన్ లో చూసుకుంటే వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే నేపాల్లో దాదాపుగా 6 మంది చనిపోయారు పోలీస్ కాల్పుల్లో. అక్కడ యువత వాళ్ళు పార్లమెంట్ చుట్టుముట్టి ఒక గేట్ కూడా తగలబెట్టేసారు. అక్కడ జంజీ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, తర్వాత అక్కడ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాదాపుగా ఒక 6 చనిపోయారు, 20 మందికి పైగా గాయాలైనాయి. తుపాకీలతో కాల్చారు పోలీసు వాళ్ళు. షూటెడ్ సెట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. అక్కడ మిలిటరీ బలగాలను దింపారు. దానికి గల కారణం ఏంటంటే జంజీ రివల్యూషన్ అక్కడ రావడానికి నేపాల్లో ఏ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ బ్యాన్ చేశారు నేపాల్ ప్రభుత్వం. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు గ్రీవెన్స్ ఆఫీసర్ అని ఉంటారనమాట. గ్రీవెన్స్ ఆఫీసర్ అంటే ఏదైతే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ సంస్థలు ఉన్నాయో వాళ్ళ ప్రతినిధి ఇక్కడ ఒకరు ఉండాలి. ఎక్కడ నేపాల్ దేశంలో ఉండాలి. నేపాల్ దేశంలో ఉండి ఈ నేపాల్ దేశం ఏదైతే చట్టాలు చేస్తుందో ఈ చట్టాలన్నీ కూడా ఈ చట్టాలు ఏదైతే చేస్తుందో నేపాల్ దేశం ఈ చట్టాలకు అనుగుణంగా వాళ్ళ సంస్థ అనేది రన్ చేయాలి. అంటే ఇక్కడ ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ ఈ సంస్థలు ఉన్నాయి కదా, ఈ సంస్థలకి అలాగనే ఈ నేపాల్ ప్రభుత్వానికి వారధిగా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాడు ఆ గ్రీవెన్స్ ఆఫీసర్ అనే అతను. అయితే రిజిస్టర్ చేయించుకొని ఆ గ్రీవెన్స్ ఆఫీసర్ పెట్టాలి అని అయితే నేపాల్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు అయ్యే చేయలేదు ఆ పని. గ్రీవెన్స్ ఆఫీసర్ని పెట్టకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్నాయి. దానికోసం ఏం చేసింది నేపాల్ ప్రభుత్వం, డైరెక్ట్ బ్యాన్ చేసేసింది. అంటే ఇది పర్మనెంట్ బ్యాన్ కాదు, తాత్కాలికమైన బ్యాన్. ఎందుకంటే ఆ గ్రీవెన్స్ ఆఫీసర్ లేకపోతే ఇక్కడ ఏదైతే నేపాల్లో కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటాయి ప్రభుత్వాలు, ఆ నేపాల్ ప్రభుత్వం ఏదైతే కొత్త చట్టాలు తీసుకొస్తుందో ఆ చట్టాలకు సంబంధించింది అక్కడ వరకు ఎలా వెళ్తుంది? వెళ్ళదు కదా. మధ్యలో ఎవరో ఒకరు ఉండాలి, ప్రతినిధి ఉండాలి. ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నేపాల్లో ఉంటే వాళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉండాలి. ఏదైతే సంస్థలు ఉన్నాయో ఫేస్బుక్ ఇవన్నీ, ఈ సంస్థలకు సంబంధించిన ఒక ప్రతినిధి నేపాల్లో ఉండి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న రాజకీయ సంబంధించిన ఏదైతే నిర్ణయాలు ఉంటాయో ఈ చట్టాలన్నిటికీ అనుగుణంగా వాళ్ళ సంస్థలకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా రూల్స్ మారుస్తూ, అలాగనే రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఏదన్నా బ్లడ్ ఎక్కువ కనపడినా, లేదంటే ఏదైనా మర్డర్, ఏదైనా మనం చూడకూడదు 18+ కంటెంట్ ఉన్నా, ఇలాంటి వాటి ఉంటే ఏమవుతుందంటే మనం అక్కడ కంప్లైంట్ చేయొచ్చు, రిపోర్ట్ చేయడం వల్ల తర్వాత అది బ్లాక్ అవ్వటం, లేదంటే దాన్ని రిమూవ్ చేయటం, లేదంటే సస్పెండ్ అవ్వటం, ఆ అకౌంట్ కానీ దానికి సంబంధించిన వీడియో కానీ జరుగుతుంది. అదే కానీ ఇక్కడ మనం ఏదైతే ఈ మన దేశమైనా కానీ ఏ దేశమైనా సరే, మనం నేపాల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేపాల్ దేశమే ఇది కనపడకూడదు, 18+ కంటెంట్లో దీన్ని చేరుస్తున్నాము, చిన్నపిల్లలు స్మోకింగ్ చేయడం, చిన్నపిల్లలు డ్రింకింగ్ చేయడం అనేది ప్రొహిబిటెడ్ అని నేపాల్ ప్రభుత్వం ఒక ఏదైనా రూల్ తీసుకొస్తే ఆ రూల్ ఫేస్బుక్కి, వాట్సాప్కి, అలాగనే ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి తెలియదు కదా. ఇవన్నీ కూడా ఈయన ఎవరైతే ఈ ప్రతినిధి ఉంటాడో ఇక్కడ ఉండి ఈ ప్రతినిధి గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పి ఇలా కొత్త రూల్ తీసుకొచ్చారు, 18+ ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి, 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే దాన్ని మనం బ్లాక్ చేయాలని వాళ్ళకి చెప్తే ఆ సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ సంబంధించిన దాంట్లో అప్డేట్ తీసుకొచ్చి బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ మొత్తం మార్చేసి ఆ దేశానికి సపరేట్ రూల్స్ పెడతారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ సెన్సార్ టైప్లో. అట్లా పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల ఈ ఏదైతే నేపాల్ ప్రభుత్వం ఉందో వాళ్ళు అవన్నీ బ్యాన్ చేయడం వల్ల ఈ జంజీ బ్యాచ్ ఏంది అడిక్ట్ అయి ఉంటారు కదా. 1997 నుంచి 2012 మధ్య అంటే ఆల్మోస్ట్ ఒక 28 సంవత్సరాల వయసు నుంచి 28 సంవత్సరాలు అంటే 30 బిలో ఎవరైతే ఏజ్ ఉన్నారో వాళ్ళందరూ ఈ జంజీ బ్యాచ్లోకి వస్తుంటారు. 28 సంవత్సరాల కంటే కింద ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అలాగే వాట్సాప్ వీటన్నిటికీ అడిక్ట్ అయ్యారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైతే వీళ్ళు ధర్నాలు చేస్తున్నారో, ప్రొటెస్ట్ చేస్తున్నారో జంజీ జనరేషన్ వీళ్ళు చెప్పేది ఏంటంటే మా పన్నులతో, మా ట్యాక్సులతో మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ గవర్నమెంట్ నడిచేది మా పన్నులతో, మేము కట్టే పన్నులతో ఇదంతా నడుస్తుంది. అలాంటప్పుడు మమ్మల్ని మా వాయిస్ని ఎందుకు రైజ్ చేయనివ్వట్లేదు, మా స్వతంత్రాన్ని, మా ఫ్రీడమ్ మీరు అడ్డుకున్నారు అంటే లైక్ ఎలా అంటే మన దగ్గర ఆర్టికల్ 19 ఉంది కదా, రైట్ టు స్పీచ్. అదే అనమాట. అదేంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఉంటుంది, ఇక్కడ మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ అది కూడా అక్కడ కూడా సేమ్ అట్లానే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉండాలి, ఏది రైట్ టు స్పీచ్ అనేది ఉండాలి. కానీ వాళ్ళు ఇది అణిచివేస్తున్నారు అనేది అయితే ఆరోపించి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ పార్లమెంట్ భవనాన్ని అటాక్ చేశారు, దాన్ని కాల్ చేశారు. ఏదైతే పార్లమెంట్లో గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ కూడా కాల్ చేశారు, మొత్తం పొడి చేశారు. ఇదే విధంగా ఇది నేపాల్లో జరుగుతుంది కదా, ఇదే విధంగా మన దగ్గర కూడా ఒక చట్టం రాబోతుంది. కానీ రాలేదు, అది ముసాయిదా స్థాయిలో ఉంది, ముసాయిదా అవ్వలేదు. ముసాయిదా అయితే బిల్ అయిపోతుంది, కానీ అది అవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చింది, 2021లో తీసుకొచ్చింది. అది ముసాయిదా అవ్వకముందు అది నిలిచిపోయింది. ఎందుకంటే దానికి ఆర్టికల్ 19 ఏదైతే ఉందో మనకి అది అడ్డొస్తూ ఉందన్నమాట. అది అడ్డు రావడం వల్ల అది ముందుకెళ్ళకుండా ఆగిపోయింది. అది ఏదైతే మనకి బిల్లు తీసుకొద్దాం అనుకుందా కేంద్ర ప్రభుత్వం. అంటే ఆ బిల్లు మీనింగ్ ఏంటంటే, ఆ బిల్లు ఎందుకు తీసుకొస్తున్నారంటే
ఏదైతే యూట్యూబ్ లో అంటే ఇది మంచి కాజ్ కోసం అంటే మంచి కోసం ఒకటి ఉంది, వాళ్ళ స్వార్థం కోసం అని కూడా కొంతమంది అయితే విమర్శిస్తున్నారు. అదేంటంటే ఏదైతే కొంతమంది ధృవరాజు లాంటి వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసుకుంటూ బీజేపీని డైరెక్ట్ అటాక్ చేసి బీజేపీని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తారు ధృవరాజు నేతలు యూట్యూబ్ లో. అయితే అలాంటి వాళ్ళని నిర్మూలించే ప్రయత్నం అని కూడా అన్నారు చాలా మంది. ఎందుకంటే ఏదైతే బిల్లు తీసుకొస్తున్నారో బీజేపీ ప్రభుత్వం, ఆ బిల్లు అనేది ఇండివిజువల్ జర్నలిస్టులకి వాళ్ళ యొక్క స్వతంత్రానికి అడ్డుకట్ట లాంటిది అని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. తర్వాత అది 2021లో అయిపోయింది. తర్వాత 2023లో కూడా తీసుకొచ్చారు. బట్ అది కూడా బిల్ పాస్ అవ్వలేదు. ఎందుకంటే దానికి కొంచెం ఏదైతే మనకి ఏదైతే ఆర్టికల్ 19 ఉందో దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే స్వేచ్ఛగా మాట్లాడుతున్నామో యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో కానీ మనం ఏదైతే మనం స్వేచ్ఛగా మనకున్న వాయిస్ మనం రేజ్ చేయగలుగుతున్నామో ఆ బిల్లు తీసుకొస్తే అది రేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెడతారు. దానివల్ల ఆ బిల్లు ఈ ఏదైతే ఆర్టికల్ 19 ఉందో ఈ రెండింటికి వర్కౌట్ అవ్వట్లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేకపోతుంది. నేపాల్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్రీవెన్స్ ఆఫీసర్ అనేవాడు లేకపోతే మన దేశ భద్రతకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రభుత్వం చెప్తుంది. అది కూడా కరెక్టే వన్ సైడ్. ఎందుకంటే ఏదైతే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఉంటాయో ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళకి తెలియాలంటే మధ్యలో వారధిగా ఉండాలి కదా గ్రీవెన్స్ ఆఫీసర్, లేకపోతే కష్టం అవుతుంది. అలాగనే ఫర్ సపోజ్ నేపాల్ ప్రభుత్వానికి ఏదైనా అవసరం ఉంది, ఎవరితో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి పెద్ద సంస్థలు ఉంటాయో వాళ్ళు ఎక్కడో మల్టీనేషనల్ కంపెనీస్ అవన్నీ ఎంఎన్సీలు ఎక్కడ ఉంటాయి, అమెరికాలో ఉంటాయి. ఇవన్నీ అమెరికా సంస్థలే, అమెరికాలో ఉంటాయి అవన్నీ. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి ప్రభుత్వం డైరెక్ట్ గా నేరుగా కాంటాక్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంబసీ నుంచి అక్కడికి మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే చాలా కష్టం. సపరేట్ దానికంటే ఒక వింగ్ ఉండాలి. ఆ సోషల్ మీడియా సంబంధించిన ఏదైతే సమస్యలు పెద్దవి కాబట్టి ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడ ఒక మనిషిని పెట్టాలనేది ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం చెప్పేది కరెక్ట్, ఏదైతే నేపాల్ ప్రభుత్వం అనుకుంటుందో అది కరెక్ట్. కానీ ఆ గ్రీవెన్స్ ఆఫీసర్ ని పెట్టకపోవడం అనేది సంస్థలు చేసే తప్పు. ఏదైతే ఇక్కడ జెన్జీ కిడ్స్ ఉన్నారో వీళ్ళకి అవన్నీ అనవసరం, మాకు అన్ని అనవసరం, మాకు ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావాలి, లేదంటే మేము బతకలేము అనే విధంగా పార్లమెంట్ మీద అటాక్ చేసారు వీళ్ళు. వేరే దేశపోలు వచ్చి మన ఏదైనా పక్క దేశాలు వచ్చి ఇలా పార్లమెంట్ మీద అటాక్ చేస్తారు, కానీ వీళ్ళే చేసుకున్నారు. దరిద్రులు ఏందో మరి ఇలా కథ. ఇలా ఉంది పరిస్థితి. చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది, ఏ విధంగా ముందుకెళ్తుంది నేపాల్ ప్రభుత్వం అయితే చూద్దాము. నేపాల్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది బ్యాక్ తీసుకుంటుంది. ఆ స్టెప్ బ్యాక్ తీసుకొని ఆ సోషల్ మీడియాస్ ఏవైతే బ్యాన్ చేసిందో వాటిని మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తుందా, లేదు అంటే మళ్ళీ వాళ్ళ ఏదైతే గ్రీవెన్స్ ఆఫీసర్ వచ్చే వరకు వాళ్ళు రిజిస్టర్ చేయించుకునే వరకు ఇలానే కంటిన్యూ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.